హలో గైస్, ఈ వీడియోలో మనం మాస్కర్ దాస్ విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఎలా ఉంది, అసలు అంతగానం ఎలివేషన్ ఇచ్చిండు కదా. ఏమని, రే నీకే చెప్తున్నా నా జాంట కూడా వీకెలో అని ఇలాంటి డైలాగులు కొట్టిండు. ఆ తర్వాత రాగడిని వేసుకున్నాడు, ఆ తర్వాత పూల చొక్కను వేసుకున్నాడు. ఎవరైతే ట్రైలర్ చూసి రివ్యూలు ఇస్తారో వాళ్ళందరినీ వేసుకున్నాడు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, ఒక 2 నిమిషాల ట్రైలర్కి నువ్వు హాఫ్ అన్ అవర్ రివ్యూ ఇచ్చి నువ్వు ఒక ఆడియన్ మైండ్ సెట్ ని నువ్వు డైవర్ట్ చేసి వాని సినిమా కూడా చేసినావు అనుకో, ఆ సంగతి నేను చూసుకుంటా. అది మైండ్ సెట్ లో పెట్టుకొని రివ్యూయర్స్ అందరినీ అరే నీకే చెప్తున్నా నా జాంట కూడా వీకెలేవని ఇలాంటి మాటలు మాట్లాడిండు. విశ్వక్ సేన్ బాయ్ గురించి మనకు తెలిసిందే, ఏ సినిమా ముందైనా కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు. అది స్టేజ్ మీద అవ్వచ్చు, ప్రాంక్ల రూపంలో అవ్వచ్చు, లేకపోతే టీవీ 9లో దేవి నాగవల్తో చేసింది అవ్వచ్చు. అండ్ బ్రో అనే ఒక లక్ష్మణ్ ఉంటాడు మీమరు, ఆయనతోని ఒకటి రోడ్డు మీద పెట్రోల్ పోయించుకొని ఆయనతో కార్ ఆపి, ఇదంతా కూడా ఏంటంటే మూవీకి ప్రమోషన్ని ఒక కాంట్రవర్షియల్ వేల చేయడంలో విశ్వక్ బాయ్ ఎప్పుడు ముందుంటాడు. సో మరి ఇప్పుడు మెకానిక్ రాకీ సినిమా ఎలా ఉంది, ఆయన ఇచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉందో మహారాజా సినిమాతో పోల్చినట్టు ఉన్నదా అంటే, మహారాజా సినిమాతో పోల్చినట్టుగా ఒక ఫ్రేమ్ కూడా లేదు. అంత స్క్రీన్ ప్లే ఉంటుంది అన్నాడు, అలాంటి స్క్రీన్ ప్లే ఎక్కడ లేదు. పాటలు 90mm రాడ్, ఫైట్స్ 70mm రాడ్, స్టోరీ ఫస్ట్ హాఫ్ ఎంత రాడ్ తెలుసా, 1999 రాడ్ దింపింది. అసలు ఆ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఎందుకు వచ్చిందా నాయన సినిమాకు అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అంత అదే సేమ్ టెంప్లెట్ కదా. ఇప్పుడు ఆ ఫైట్లు అవ్వచ్చు, ఆ స్టోరీ అవ్వచ్చు, ఆ స్క్రీన్ ప్లే అవ్వచ్చు, చూసిన సినిమాలే, తీసిన సినిమాలే, అందులోదే కొట్టి సావ కొడతాడు. అంతకుముందు కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు మీసం మెలేజ్ చెప్తున్నారా బాబు, ఈ సినిమా ఫెయిల్ అయిందంటే నేను సినిమాలో అది అని ఘోరంగా ఎలివేషన్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా అట్లనే ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంది అని అంటే, మనకు సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. స్టార్ట్ అయ్యి కాసేపటి తర్వాత ఆ కాసేపు కూడా మనకి కొంచెం బోరింగ్గానే ఉంటుంది. ఆ ట్విస్ట్ ఎక్కడైతే వస్తుందో ఆ ట్విస్ట్ వల్ల సినిమా మనకి నచ్చేస్తుంది. ఆ సినిమా ఆ ట్విస్ట్ లేకపోతే సినిమా ఎప్పుడో 90mm రాడ్ దిగేది. సో ఆ ట్విస్ట్ ఏంటిది అనేది నేను రివీల్ చేస్తే మళ్ళీ మీరు సినిమా చూడాలంటే మీకు ఇంకా అది పోతుంది కదా, ఆ క్యూరియస్ పోతుంది. కాబట్టి ఆ ట్విస్ట్ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. సో ఒకవేళ మీరు విశ్వక్ సేన్ గారి ఫ్యాన్స్ అయితే హ్యాపీగా పోయి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు న్యూట్రల్ ఫ్యాన్స్ అయిందనుకో, ఫస్ట్ హాఫ్ మాత్రం 90mm రాడ్ పోయ్యా, మీరు ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ డిసైడ్ అయ్యి ఇదంతా అవసరం లేదు. ఒకవేళ మీరు సినిమా పోవాలంటే ఫస్ట్ హాఫ్ చూడకుండా మంచిదే, మీరు టికెట్ తీసుకొని ఐమాక్స్ గిమాక్స్ అయితే ఆ ఫస్ట్ హాఫ్ అంతా ఎంజాయ్ చేసి ఇంటర్వెల్ టైంలో పోయి కూర్చొని హ్యాపీగా సెకండ్ హాఫ్ చూసి ఆ ట్విస్ట్ వల్ల మీకు నచ్చుతుంది. సో సినిమా చూసి ఎంజాయ్ చేసి రండి. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే విశ్వక్ బాయ్ బాగానే చేసినారు, డీసెంట్ గుడ్ యాక్టింగ్. అండ్ మీనాక్షి చౌదరి వాజ్ లుకింగ్ సో గ్రేట్ అండ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ శ్రద్ధ విషయానికి వస్తే ఓకే, శ్రద్ధ బాగానే చేసింది. నానితో చేసిన ఏదైతే జెర్సీ సినిమా ఉందో దానికి కంపారేటివ్గా ఇంకేమైనా చేస్తుందని ఒక సినిమాలానా చూస్తున్నా, బట్ తను చేయట్లేదు. ఇంకంతే, తనకిచ్చిన స్కోప్ని ఆమె యూజ్ చేసుకుంది. సో టోటల్గా ఓవరాల్గా మేమిచ్చే స్టార్స్ ఎన్ని, 5 స్టార్స్కి మేమిచ్చే రేటింగ్ ఎంత అంటే ఇట్స్ 2.25 ఫర్ మాస్కర్ దాస్ విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమా. సో మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరొక రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తే, అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.